Hi students, welcome to BVRSR classroom. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ సొల్యూషన్స్. ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్ నుంచి ఒకటి. సో ఈ సొల్యూషన్స్ టాపిక్ ఏదైతే ఉందో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అలాగే అట్ ద ఎండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ సొల్యూషన్స్ టాపిక్ నేను ఏదైతే ఇవాళ కవర్ చేయబోతున్నానో ఇది ఫస్ట్ ఇయర్ బీఎస్సీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. అయితే ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్లో రెండు భాషల్లోనే ఉంటుంది. సో ఎవరైతే ఈ రెండు లాంగ్వేజెస్ కంఫర్ట్గా ఉన్నారో వాళ్ళు నా క్లాస్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఈ చెప్పేటటువంటి సొల్యూషన్ టాపిక్ లేటెస్ట్ అండ్ రివైజ్డ్ సిలబస్ అండి, అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ 2021. నా పేరు బి వెంకట్రావు. ఇది నా ఛానల్ బీవీఆర్సార్ క్లాస్ రూమ్. ఈ సిలబస్ కానీ చూసినట్టయితే ముందుగా ఈ రకంగా ఉందండి. దే ఆర్ స్టార్టింగ్ ద సిలబస్ విత్ ఎజియోట్రోప్స్. స్టార్టింగే మనకి ఎజియోట్రోప్స్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ ఎజియోట్రోప్స్లో మనం రెండు టాపిక్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే HCl వాటర్ సిస్టమ్, రెండోది ఇథనాల్ వాటర్ సిస్టమ్. ఈజీగానే ఉంటుంది, నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్ కూడా మనకి సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్లో మనం స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ ఫినాల్ వాటర్ సిస్టమ్. ఈ ఫినాల్ వాటర్ సిస్టమ్ చదవడానికి ఉపయోగించేటటువంటి కాన్సెప్ట్ పేరు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, CST అని చెప్పి పిలుస్తాం అన్నమాట. దాన్ని మనం డీటెయిల్గా ఇవాళ స్టడీ చేస్తాం. అలాగే అదే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ కాన్సులేట్ టెంపరేచర్ అని ఇచ్చారు. కాన్సులేట్ టెంపరేచర్ అంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ రెండు ఒకటే. ఆ ఇచ్చినటువంటి సబ్స్టెన్స్లో ఇంప్యూరిటీ కానీ ఉన్నట్టయితే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏ రకంగా మారుతుంది అనేది ఇక్కడ అడిగినటువంటి పాయింట్. అలాగే ఇమ్మిక్సిబుల్ లిక్విడ్స్. ఈ ఇమ్మిక్సిబుల్ లిక్విడ్స్లో మనం స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ స్టీమ్ డిస్టిలేషన్. ఓకే, సో ఈ స్టీమ్ డిస్టిలేషన్ టాపిక్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి స్టడీ చేస్తాం. ఈ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లాలో క్యాలిక్యులేషన్ ఆఫ్ పార్టిషన్ కోఎఫిషియంట్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ చేసుకున్నట్టయితే సిలబస్ మొత్తం కూడా కవర్ చేసినట్టు అవుతుంది. ఈ సిలబస్ అంతా కూడా మీకు ఇప్పుడు కవర్ చేసి లాస్ట్లో ఎక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనే యాంగిల్లో మీతో డిస్కస్ చేస్తాను. ముందుగా కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్స్ అంటే ఎజియోట్రోప్స్ సిలబస్లో ఏదైతే ఇచ్చారో దాన్ని మనం కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్స్ అనే హెడ్డింగ్ పెట్టుకుని స్టడీ చేద్దాం. వాట్ ఆర్ దిస్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాన్ని ఎజియోట్రోప్స్ అని చెప్పి అంటాం అన్నమాట. A liquid mixture which boils at constant temperature and distills over completely at the same temperature is called as constant boiling mixture or azeotropic mixture or simply azeotropes. ఇక్కడ విషయం ఏంటంటే ఏ లిక్విడ్ మిక్చర్ అన్నాం. లిక్విడ్ మిక్చర్ అంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ రెండు లిక్విడ్స్ ఉన్నాయని చెప్పి అనుకుందాం. ఈ రెండు లిక్విడ్స్ ఒక పర్టికులర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు అవి కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్ని ఫామ్ చేస్తాయి. అంటే అర్థం ఏంటంటే లిక్విడ్ ఏకి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, లిక్విడ్ బికి ఏమో అనదర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది జనరల్గా. కానీ ఈ రెండాటిని సర్టన్ కాంపోజిషన్లో మిక్స్ చేసినప్పుడు అవి ఏం జరుగుతాయంటే ఈ రెండాటికి కూడా సంబంధం లేనటువంటి టెంపరేచర్ దగ్గర బాయిల్ అవడం మనం చూస్తూ ఉంటాం. ఆ రకమైనటువంటి మిక్చర్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎజియోట్రోప్స్ అని చెప్పి పిలుస్తాం, లేదా సింప్లీ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అది దీని యొక్క మీనింగ్. ఎజియోట్రోప్స్ అంటే ఎ లిక్విడ్ మిక్స్చర్ విచ్ బాయిల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ డిస్టిల్స్ ఓవర్ కంప్లీట్లీ అట్ ద సేమ్ టెంపరేచర్ వితౌట్ చేంజ్ ఇన్ కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ ఆర్ ఎజియోట్రోపిక్ మిక్స్చర్ ఆర్ సింప్లీ ఎజియోట్రోప్స్. దాన్నే గ్రీక్లో టు బాయిల్ అన్చేంజ్డ్ అనే మీనింగ్ వస్తుందంటండి. ఎజియోట్రోప్స్ అంటే టు బాయిల్ అన్చేంజ్డ్ అంటే లిక్విడ్ అంతా కూడా వేపర్ స్టేట్కి మారే స్థితిని మనం బాయిలింగ్ అంటాం. బాయిలింగ్ పాయింట్, ఆ టెంపరేచర్ ఏమో బాయిలింగ్ పాయింట్ అంటాం. ఆ బాయిలింగ్ పాయింట్ లేదా బాయిల్ ఎలాగవుతుందంటే కాంపోజిషన్ చేంజ్ అవ్వకుండా
కంటిన్యూస్గా మొత్తం అంటే ఆ 2 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 2 ఐటమ్స్ కూడా కంప్లీట్గా ఆ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో అటువంటి మిక్స్చర్స్ని మనం ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్టయితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా కొంచెంసేపు ఆగండి. కాంపోజిషన్ ఆఫ్ ఎజియోట్రోప్స్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఏ గివెన్ ప్రెషర్. ఓకే, సో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటే కాంపోజిషన్ కూడా కాంపోజిషన్ ఆఫ్ ద ఎజియోట్రోప్స్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ అని చెప్పి చెప్తున్నాం. హౌఎవర్ ఆన్ చేంజింగ్ ప్రెషర్ బోత్ ద బాయిలింగ్ పాయింట్ అండ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఎజియోట్రోప్ విల్ చేంజ్ అనమాట. సో ప్రెషర్ చేంజ్ చేస్తే ఈ బాయిలింగ్ పాయింట్ అలాగే కాంపోజిషన్ ఆఫ్ ద ఎజియోట్రోప్ విల్ చేంజ్ అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? దిస్ ఇండికేట్స్ దట్ ఎజియోట్రోప్స్ ఆర్ నాట్ డెఫినెట్ కాంపౌండ్స్. సో దే ఆర్ నాట్ డెఫినెట్ కాంపౌండ్స్ అంటే అర్థం ఏంటంటే లిక్విడ్ ఏ లిక్విడ్ బి రెండు కలిపాం, రెండు కలిపినప్పుడు ఏం చేస్తున్నాయి? అవి కాన్స్టెంట్గా బాయిల్ అయిపోతున్నాయి. అవి కాన్స్టెంట్గా బాయిల్ అయిపోతున్నాయి కానీ అవి రెండు కలిసి ఒక కాంపౌండ్ని ఏర్పరచలేదు. రెండు కలిపి ఒక కాంపౌండ్ని ఏర్పరచకుండానే ఒకే టెంపరేచర్ దగ్గర రెండు కూడా బాయిల్ అయిపోతున్నాయి అనమాట. అందు గురించి వాటిని ఏమంటున్నామంటే దే ఆర్ నాట్ డెఫినెట్ కాంపౌండ్స్ whose composition must remain constant over a range of temperatures and pressures. But these are formed by intermolecular attractions. అంటే mere intermolecular attractions మాత్రమే వాటి మధ్య ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి పాయింట్. ఇందులో రకాల గురించి చెప్పుకుంటాం. ఎజియోట్రోప్స్ ఆర్ 2 types. ఎజియోట్రోప్స్ ఆర్ 2 types అన్నప్పుడు ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్. మినిమం బాయిలింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఏ లిక్విడ్ ఉంది, బి లిక్విడ్ ఉంది, ఈ రెండాటిని కలిపాం సర్టెన్ కాంపోజిషన్ దగ్గర, అవి రెండు కూడా బాయిల్ అవుతాయి. ఆ బాయిల్ అయ్యే టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ రెండాటికి ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. అందు గురించి దాన్ని ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ వాటర్ సిస్టమ్ తీసుకుందాం. అంటే ఇథనాల్ని వాటర్కి యాడ్ చేసాం అనుకోండి, లేదా వాటర్ అండ్ ఇథనాల్ మిక్చర్ అనుకోండి. అందులో ఇథనాల్ ఎంత ఉంటుంది అంటే 95.6%. అఫ్ కోర్స్ మీకు తెలుసు 95.6% ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? రెక్టిఫైడ్ స్పిరిట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలుసు. సో ఇథనాల్ వాటర్ సిస్టమ్ హ్యావింగ్ కాంపోజిషన్ ఆఫ్ 95.6% ఆఫ్ ఇథనాల్ బాయిల్స్ అట్ 78.13 degrees centigrade. సో ఇథనాల్ వాటరు, ఇందులో ఇథనాల్ ఏమో 95.6% ఉంటే అది ఒక కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఆ రెండు కలిపి ఎక్కడ బాయిల్ అవుతాయి? 78.13 degrees దగ్గర బాయిల్ అయిపోతాయి అంటే. కానీ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees centigrade. మరి ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 78.37 అలా ఉంటుంది అన్నమాట. కానీ రెండు కలిసి ఎక్కడ బాయిల్ అవుతున్నాయి? ఆ రెండాటి బాయిలింగ్ పాయింట్ల కంటే కూడా ఇంకా కొంచెం తక్కువ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోతున్నాయి అనమాట, కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ని ఫామ్ అవడం వలన. సో అది ఇక్కడ అందు గురించే మనం ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ద సొల్యూషన్స్ విచ్ షో పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ మిక్స్చర్స్. సో రౌల్స్ లా నుంచి ఏవైతే పాజిటివ్ డీవియేషన్స్ చూపిస్తాయో, అంటే ఏ సొల్యూషన్స్ అయితే పాజిటివ్ డీవియేషన్ ఎగ్జిబిట్ చేస్తాయో అవి ఈ టైప్ ఆఫ్ మిక్స్చర్ని ఫామ్ చేస్తాయని చెప్పి చెప్పుకోవాలి. సచ్ ఎజియోట్రోప్స్ హ్యావ్ బాయిలింగ్ పాయింట్ లోయర్ దాన్ ఎయిదర్ ఆఫ్ ద ప్యూర్ కాంపోనెంట్స్. ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఎయిదర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్స్ అంటే ఇథనాల్ వాటర్ సిస్టంలో ప్యూర్ కాంపోనెంట్స్ ఏంటి? వాటర్, దాని బాయిలింగ్ పాయింట్ 100 degrees centigrade. ఇథనాల్, ప్యూర్ ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ 78.37. కానీ అవి రెండు ఏ కాంబినేషన్లో కలుస్తున్నాయి? 95.6% ఇథనాల్ అంటే రిమైనింగ్ వాటర్, అది గుర్తుపెట్టుకోండి. అవి రెండు కలిపి కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ని ఫామ్ చేసి ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతున్నాయి? 78.13 దగ్గర బాయిల్ అయిపోతున్నాయి. అంటే ఆ రెండాట్ల యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే కూడా తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవడాన్ని మనం చూస్తున్నాం. అందు గురించే దాన్ని ఎజియోట్రోపిక్ మిక్స్చర్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్ అని చెప్పి పిలిచాం అనమాట. రెండవది చూడండి, ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ విత్ మాక్సిమం బాయిలింగ్ పాయింట్. ఇందాక దానికి రివర్స్ అన్నమాట. హెచ్సిఎల్ వాటర్ సిస్టమ్ దీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హెచ్సిఎల్ వాటర్ సిస్టంలో 20.24% హెచ్సిఎల్ ఉంటుంది అన్నమాట. అంటే 20.24% హెచ్సిఎల్ అంటే 76% ఏదైతే ఉందో అదేమో వాటర్ ఉంటుంది. ఓకే, ఇవి రెండు కలిసి ఒక కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ని ఫామ్ చేస్తాయి. ఆ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ ఎక్కడ బాయిల్ అవుతుందంటే 108.5 degrees centigrade దగ్గర బాయిల్ అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్కి కానీ హెచ్సిఎల్కి కానీ ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్స్ కంటే ఈ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్కి తెలుసు మీకు 100 degrees centigrade.
హెచ్సిఎల్కి బాగా తక్కువగా ఉంటుంది డ్యూ టు సమ్ అదర్ ఆబ్వియస్ రీజన్స్. సో హెచ్సిఎల్ అండ్ వాటర్ సిస్టమ్ ఏ కాంపోజిషన్తో ఉన్నప్పుడు కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ని ఫామ్ చేస్తుందండి? హెచ్సిఎల్ కాంపోజిషన్ ఎంత ఉండాలి అంటే 20.24% ఉండాలి. ఎక్కడ బాయిల్ అవుతుందో కూడా గుర్తుపెట్టుకోండి, 108.5 degrees సెంటిగ్రేడ్. మరి ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఈ ఎజియోట్రోపిక్ మిక్స్చర్స్ విత్ మాక్సిమం బాయిలింగ్ పాయింట్ని ఎగ్జిబిట్ చేస్తాయంటే సొల్యూషన్స్ విచ్ షో నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. ఓకే, సో సొల్యూషన్స్ విచ్ షో నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా form azeotropic mixtures with maximum boiling point or higher boiling point. Such azeotropes have boiling point higher than either of the pure components. ఇప్పుడే చెప్పాను, ఆ కలిసి ఉన్నటువంటి రెండు కాంపోనెంట్స్ కంటే కూడా ఈ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఎజియోట్రోప్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎగ్జామినేషన్లో మనకి వాట్ ఆర్ ఎజియోట్రోప్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎజియోట్రోప్స్ అని కానీ అడిగారు అనుకోండి, ఈ 2 టైప్స్ దృష్టిలో పెట్టుకోండి. ఎథనాల్ వాటర్ సిస్టమ్ ఒకటి, అలాగే హెచ్సిఎల్ వాటర్ సిస్టమ్ ఒకటి. ఈ రాస్తే చాలా డీటెయిల్డ్గా రాసినట్టుగా మనం అనుకోవాలి. ఓకే, ఇంకా ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాగా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి టాపిక్ వచ్చి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, సిఎస్టి. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అబ్రివేటెడ్ as సిఎస్టి. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పాత సిలబస్ కానీ చూసినట్టయితే అందులో 3 types ఆఫ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్స్ ఎగ్జాంపుల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రివైజ్డ్ సిలబస్లో, లేటెస్ట్ సిలబస్లో ఫినాల్ వాటర్ సిస్టమ్ ఒకటి స్టడీ చేస్తే సరిపోతుంది. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సిఎస్టి అంటే ఏంటంటే ద టెంపరేచర్ అట్ విచ్ ద 2 partially mixable liquids become completely mixable is called critical solution temperature. Of course, this critical solution temperature is also called as consolidate temperature of the system. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే సొల్యూషన్స్ ఆర్ 3 types. సొల్యూషన్స్ ఆర్ 3 types అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటంటే కంప్లీట్లీ మిక్సిబుల్ సొల్యూషన్స్. అంటే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతుంది. ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్ మనం కంప్లీట్లీ మిక్సిబుల్ సొల్యూషన్స్ అని చెప్పి పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆల్కహాల్ వాటర్ సిస్టమ్ అలా తీసుకోవచ్చు, దే ఆర్ కంప్లీట్లీ మిక్సిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ దేర్ ఆర్ పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్, అంటే ఇది టెంపరేచర్ డిపెండెంట్ అనమాట. పార్షియల్లీ మిక్సిబుల్ అంటే కొంచెం కరుగుతుంది, కంప్లీట్గా కరగదు. మూడో టైప్ ఏంటంటే అసలు కరగనటువంటి మిక్స్చర్ ఆఫ్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిలిన్ వాటర్ సిస్టమ్, ఎనిలిన్ వాటర్లో కరగదు, వాటర్ ఎనిలిన్లో కరగదు, అది కంప్లీట్లీ ఇమ్మిక్సిబుల్ సిస్టమ్ అంటాం అనమాట. అయితే ఇక్కడ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ గురించి స్టడీ చేసేటప్పుడు పార్షియల్లీ మిక్సిబుల్ సొల్యూషన్స్ తీసుకుంటాం, పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను మీకు ఇప్పుడు, ఫినాల్ వాటర్ సిస్టమ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా సింపుల్. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఇది పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి కదా, అంటే ఒక దాంట్లో ఒకటి పాక్షికంగా డిజాల్వ్ అవుతుంది. దాన్ని కానీ హీట్ చేశారనుకోండి, ఏదో పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రెండు కూడా ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. ఆ టెంపరేచర్నే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు, సిఎస్టి. దట్స్ ఇట్. ద టెంపరేచర్ అట్ విచ్ the 2 partially mixable liquids become completely mixable is called critical solution temperature, or it is also called as consolidate temperature of the system. ఆ రకంగానే మీరు ప్రాక్టీస్ చేయండి. The 2 layers of a conjugate solution become completely mixable at a certain temperature whose value depends upon the nature of the 2 liquids. సో ఆ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది ఏ వాల్యూ ఉంటుందంటే ఇట్ సోల్లీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద 2 liquids. ఆ లిక్విడ్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. When the critical solution temperature is lower than the room temperature, it is known as lower critical solution temperature. అంటే రూమ్ టెంపరేచర్ అంటే 25 degrees centigrade మనం సాధారణంగా కన్సిడర్ చేస్తాం. ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది 25 degrees centigrade కంటే కూడా తక్కువ ఉంటే దాన్ని ఏమో లోయర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని, అందుకంటే ఎక్కువగానే ఉంటే దాన్ని అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ దేర్ సిఎస్టి, పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types అని చెప్పి చెప్పుకున్నాం. కానీ మనకు సిలబస్లో ఉన్నది ఓన్లీ 1 type. ఆ 1 type కూడా ఫినాల్ వాటర్ సిస్టమ్ అని చెప్పి మీకు చెప్పాను. ఈ ఫినాల్ వాటర్ సిస్టమ్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే when equal amounts of phenol and water are mixed,
two layers are formed. That is, a solution of phenol in water and a solution of water in phenol. The composition of each of these layers is fixed at a temperature, at a given temperature. విషయం ఏంటంటే ఫీనాల్ని వాటర్కి యాడ్ చేసాం అనుకోండి. ఫీనాల్ని వాటర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 2 లేయర్స్ వస్తాయి. ఆ 2 లేయర్స్ ఏంటి అంటే ఫీనాల్లో వాటర్ కరిగినటువంటి లేయర్ ఒకటి, వాటర్లో ఫీనాల్ కరిగినటువంటి లేయర్ ఒకటి. అది మనకు ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుంది అంటే ఇమ్మిక్సిబుల్ లిక్విడ్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక దాంట్లో ఒకటి అసలు కరగనటువంటి లిక్విడ్గా కనిపిస్తుంది. ఓకేనండి. సో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఫినాల్ అండ్ వాటర్ మిక్స్ చేస్తే ఇలాగే 2 లేయర్స్ ఫామ్ అవడం, ఏ సొల్యూషన్ ఆఫ్ ఫినాల్ ఇన్ వాటర్ అండ్ ఏ సొల్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఫినాల్ ఫామ్ అవడం. అయితే ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ లేయర్స్ ఈజ్ ఫిక్స్డ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ అనమాట. ఇట్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్. దాన్ని అలా కొంచెం హీట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. హీట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఈ 2 లేయర్స్ ఒకటిగా కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ 2 లేయర్స్ ఎక్కడైతే ఒకటిగా కన్వర్ట్ అయిపోతాయో దాన్ని మనం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పి పిలుస్తాం. అంటే అంతకంటే ఇందులో ఏం లేదు. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ వార్మ్డ్, ద అమౌంట్ ఆఫ్ ఫినాల్ ఇన్ వాటర్ లేయర్ యాజ్ వెల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫినాల్ లేయర్ ఇంక్రీజ్. 2 లేయర్స్ ఉంటాయన్నాను కదా మీకు ఇందాక. ఆ 2 లేయర్స్లో ఫినాల్లో వాటర్ కరగడం ఎక్కువ అవుతుంది, అలాగే వాటర్లో ఫినాల్ కరగడం ఎక్కువ అవుతుంది. అది అలా పెరుగుతూ ఉంటుంది. ఎంతవరకు పెరుగుతుంది అంటే 2 లేయర్స్ మాయమైపోయి ఒకే లేయర్గా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ మనం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటాం. ఓకే, ఇక్కడ అదే విషయాన్ని రాసుకున్నాం చూడండి. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ వార్మ్డ్ అంటే హీట్ చేస్తున్నాం, ద అమౌంట్ ఆఫ్ ఫినాల్ ఇన్ వాటర్ లేయర్ యాజ్ వెల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫినాల్ లేయర్ ఇంక్రీజ్ అండ్ అట్ ఎ సర్టెన్ టెంపరేచర్ the 2 layers become the same and the solution becomes homogeneous. Homogeneous అంటే సింగిల్ సొల్యూషన్ గా మారిపోతుంది అని అర్థం అన్నమాట. ఓకే, దిస్ టెంపరేచర్ CST ఫర్ ఫినాల్ వాటర్ సిస్టమ్ ఈజ్ 66 degrees centigrade. సో ఫినాల్లో వాటర్లో ఫినాల్ కంప్లీట్ గా మిక్స్ అయ్యే టెంపరేచర్ ఏంటండి 66 degrees centigrade. ఉన్నట్లు 66.8 అని చెప్పి రాయొచ్చు. జస్ట్ పాయింట్స్ గురించి మీకు పెద్దగా ఇబ్బంది పడద్దు. And the composition at this temperature is 34% phenol by weight. ఇది కూడా గుర్తుంచుకోవాలి. CST ఆఫ్ ఫినాల్ వాటర్ సిస్టమ్ 66 degrees centigrade గుర్తుపెట్టుకోండి. అలాగే కాంపోజిషన్ ఎంత ఉంటుంది ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంటే 34% ఫినాల్ ఉంటుంది. సో ఆ పాయింట్, ఆ 34% అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When mutual solubility of water and phenol is plotted against temperature, a parabolic curve will be obtained. So mutual solubility of water and phenol అంటే వాటర్లో ఫినాల్, ఫినాల్లో వాటర్, ఈ రెండాటిని కానీ మనం ఒక గ్రాఫ్గా కానీ గీసినట్టయితే ఆ వచ్చినటువంటి కర్వ్ ఏ షేప్ని కలిగి ఉంటుందండి, పారాబోలిక్ కర్వ్ని పొందడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అదే ఇక్కడ చూడండి కర్వ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఫినాల్ పర్సెంటేజ్ 0, ఇక్కడ 100% వాటర్. గ్రాడ్యువల్గా పర్సెంటేజ్ బై వెయిట్ ఆఫ్ ఫినాల్ పెరుగుతుంది. ఈ చివరికి వస్తువులకి 100% ఫినాల్, 0% వాటర్ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే మనం 2 sets ఆఫ్ లిక్విడ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ టెంపరేచర్ చూడండి, ఏదేమో y యాక్సిస్ మీద మనం టెంపరేచర్ తీసుకున్నాం. టెంపరేచర్ ఎంత 66 degrees centigrade. దీన్నే మనం CST. ఈ 66 degrees centigrade కంటే పైన చూడండి కంప్లీట్గా ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ఉంది. ఈ లేయర్ ఇదంతా కూడా సింగిల్ లేయర్. అంటే 2 కూడా ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోయి ఒక హోమోజీనియస్ లేయర్ని ఏర్పరచడం జరిగింది. అయితే సో ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ C దగ్గర పర్సెంటేజ్ ఆఫ్ ఫినాల్ ఎంత ఉందండి, ఇందాక చెప్పాను మీకు 34% ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ 34% ఫినాల్ వచ్చినప్పుడు ఈ టెంపరేచర్ 66 degrees centigrade 2 కానీ వస్తే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోయి మనకి సింగిల్ లేయర్ కనిపించడం జరుగుతుంది. ఓకే, అలాగే మరి ఈ ఏరియా ఏం చూపిస్తుంది, ఈ ఏరియా ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ వాటర్లో ఫినాల్ కరిగినటువంటి పరిస్థితి. మరి ఈ ఏరియా ఏం చూపిస్తుంది అని చెప్పి కానీ అడిగినట్టయితే ఫినాల్లో వాటర్ కరిగినటువంటి పరిస్థితి అనమాట. సో ఇలాగ చూసినట్టయితే 2 కూడా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 2 ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. సో ఆ రకంగా మనం దీన్ని ఇంకా కొంచెం స్టడీ చేసుకుంటూ వెళ్దాం. The plot leads to the following conclusions. మనం ఏమేం కన్క్లూజన్స్ దీని నుంచి పొందొచ్చో చూడండి. At and above 66 degrees C, phenol and water are completely mixable. మీకు అది చెప్పాను. 66 degrees centigrade కంటే పైన కానీ టెంపరేచర్ మెయింటైన్ అయినట్టయితే
ఫినాల్ వాటర్ ఒక దాంట్లో ఒకటి కంప్లీట్గా మిక్స్ అయిపోయి మనకి సింగిల్ లేయర్ కనిపిస్తుంది. అది కూడా హోమోజీనియస్ సింగిల్ లేయర్ అవుతుంది. మరి బిలో 66 degrees centigrade, if the composition of mixture lies within the range of the parabolic curve, అంటే ACB, there are 2 layers in equilibrium. స్టార్టింగ్ నుంచి మీకు అదే చెప్తున్నాను, 2 లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్ ఏంటి? ఫినాల్లో వాటర్ లేయర్ ఒకటి, వాటర్లో ఫినాల్ లేయర్ ఒకటి. అదే విషయం అక్కడ రాసుకున్నాం. ద కాంపోజిషన్ ఆఫ్ వన్ లేయర్, దట్ ఈస్ aqueous లేయర్, కరస్పాండ్స్ టు ద పాయింట్ X, and that of the other, that is phenol layer, corresponds to the point Y. The line XY is called as tie line. ఆ రెండు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని మనం టై లైన్ కింద చెప్పుకుంటాం. At any temperature below 66 degrees centigrade, if the composition lies outside the curve, we get only one solution. Okay, so if the composition lies outside the curve, we get only one solution. అదే చెప్పాను, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అయితే. ఫర్ ఎగ్జాంపుల్, if the composition lies on the left of the curve AC, that is point A, the mixture will consist of only an unsaturated solution of phenol in water. ఓకే అండి, ఎందుకని వాటర్ ఎక్కువ ఉంది, ఆ వాటర్లో ఫినాల్ కరిగినటువంటి పరిస్థితి. If the composition lies on the right of the curve CB, that is point B, the mixture will consist of only an unsaturated solution of water in phenol. ఇది మనకి ఉన్నటువంటి ఫినాల్ వాటర్ సిస్టమ్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. దీన్ని జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్? మనం డైల్యూట్ సొల్యూషన్స్ గురించి స్టడీ చేసాం. డైల్యూట్ సొల్యూషన్స్ గురించి స్టడీ చేసినప్పుడు మనం ఏం పాయింట్స్ చెప్పుకున్నాం అక్కడ? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, అలాగే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ అక్కడ చెప్పుకున్నాం. అప్పుడు ఇంప్యూరిటీస్ ఉంటే వాటి యొక్క వాల్యూలో మార్పు వచ్చిందా లేదా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో దేర్ విల్ బి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇఫ్ దేర్ ఈజ్ ఇంప్యూరిటీ, అలాగే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇఫ్ దేర్ ఈజ్ ఇంప్యూరిటీ. అదేవిధంగా ఇంప్యూరిటీస్ కానీ ఉన్నట్టయితే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఆ పర్టికులర్ కాంపౌండ్ యొక్క ప్యూరిటీని తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ఏ పర్టికులర్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఫినాల్ శాంపిల్ ఇచ్చారు. ఫినాల్ శాంపిల్ ఇచ్చి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎంత రావాలి? 66 degrees centigrade రావాలి. అంతకంటే కానీ వాల్యూ బాగా తక్కువ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? దేర్ ఆర్ ఇంప్యూరిటీస్ ఇన్ ద గివెన్ శాంపిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఇక్కడ ఎలా ఉందో ఆ రకంగా మీరు రాసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. Critical solution temperature or consolate temperature is a characteristic of a particular system and is influenced very much by the presence of impurities. So impurities గాని ఉంటే ప్రభావితం చేయబడుతుంది. Just like the way boiling point and freezing point of liquid is affected by the presence of impurities, the mutual solubilities are decreased due to presence of impurities in the system. అంటే అందులో ఇది ఇందులో అది కరిగేది ఏదైతే ఉంటుందో అది బాగా డిక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఎప్పుడు? when there are impurities associated with the given sample. Further, if the added substance, that is impurity, is soluble in both the liquids, mutual solubility will be further decreased. సో పరిస్థితి బాగోక ఆ ఇంప్యూరిటీ రెండాటిలోని కూడా కరిగేటటువంటి స్వభావాన్ని కానీ కలిగి ఉందనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 0.08 molar sodium oleate present as impurity decreases the critical solution temperature of phenol water system by 56.7 degrees centigrade. 66 ఉండాల్సింది 56.7 degrees centigrade వచ్చేసింది. ఎప్పుడు? 0.08 molar sodium oleate కానీ ఫినాల్ వాటర్ సిస్టంలో ఉన్నట్టయితే. Therefore, determination of critical solution temperature of a system may be used for testing the purity of the constituents. సో ఇంకా అర్థమైపోయింది మనకి, ప్యూరిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ టెస్ట్ చేయడానికి ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వాల్యూ ఏదైతే ఉందో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అర్థమైంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బేస్ చేసుకుని మనం ఫినాల్ వాటర్ సిస్టమ్ స్టడీ చేసాం. ఆ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది స్టడీ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. తర్వాత ఏంటంటే ఇమ్మిక్సిబుల్ లిక్విడ్స్. ఇమ్మిక్సిబుల్ లిక్విడ్ అంటే ఒక దాంట్లో ఒకటి ఎట్టి పరిస్థితిలో కూడా కరగదు, అటువంటి దాన్ని మనం ఇమ్మిక్సిబుల్ లిక్విడ్ అంటాం.
మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ కానీ చెప్పుకోవాల్సి వస్తే కెరోసిన్ వాటర్ సిస్టమ్ చెప్పుకోవచ్చు. కెరోసిన్ వాటర్లో కరగదు, వాటర్ కెరోసిన్లో కూడా కరగదు. అఫ్ కోర్స్ ఎమల్షన్స్ ఫామ్ చేయడం, ఒక స్టెబిలైజింగ్ ఏజెంట్ ఉండడం అవన్నీ అది వేరే టాపిక్ అనుకోండి. ఇక్కడ బ్లంట్గా చెప్పుకోవాలి అనుకుంటే కెరోసిన్ వాటర్లో కరగదు, వాటర్ కెరోసిన్లో కరగదు. దట్ ఈజ్ ఏ ఇమ్మెసిబుల్ లిక్విడ్. అలాగే ఇక్కడ మనం స్టడీ చేసేటప్పుడు వీ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనిలిన్ వాటర్ సిస్టమ్ తీసుకుంటాం. ఎనిలిన్ వాటర్లో కరగదు, వాటర్ ఎనిలిన్లో కూడా కరగదు. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎలాగా స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇంత క్రితం సిలబస్లో అయితే చాలా ఉండే, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అటువంటి కూడా. ఇక్కడ ఓన్లీ స్టీమ్ డిస్టిలేషన్ ఒకటి ఉంది. ఆ స్టీమ్ డిస్టిలేషన్ మీద ఫోకస్ పెట్టండి. Steam distillation. For what purpose we are making use of this steam distillation? It is used for the purification of organic compounds. A point రాయండి starting. What is the use of steam distillation అంటే it is used for the purification of organic compounds. What are the conditions? ఎటువంటి కాంపౌండ్స్ ని మనం ప్యూరిఫై చేయడానికి స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ ని ఉపయోగిస్తాము అనేది మనం ఇప్పుడు చెప్పుకోవాలి. Those which are insoluble in water. ఫస్ట్ కండిషన్ చూడండి, those which are insoluble in water. వాటర్లో కరగకూడదు. ఆర్ స్టీమ్ వాలటైల్. స్టీమ్ వాలటైల్ అంటే అర్థం ఏంటంటే స్టీమ్ అంటే వాటర్ వేపర్. ఆ వాటర్ వేపర్లో ఇది గ్యాస్ రూపంలోకి కన్వర్ట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టీమ్ వాలటైల్. స్టీమ్లో వాలటైలిటీని ఎగ్జిబిట్ చేయాలి ఆ ఆర్గానిక్ కాంపౌండ్. అలాగే హ్యావ్ ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ నాన్ స్టీమ్ వాలటైల్. ఇది ఇంపార్టెంట్ చూడండి. సబ్స్టెన్స్ ఏమో స్టీమ్ వాలటైల్ అయి ఉండాలి, అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మాత్రం నాన్ స్టీమ్ వాలటైల్ అయి ఉండాలి. ఎందుకని అది స్టీమ్ వాలటైల్, ఇది స్టీమ్ వాలటైల్ అంటే మొత్తం అన్ని కలిపి డిస్టిల్ అయిపోతాయి. సో మన పర్పస్ సర్వ్ అవ్వదు. కాబట్టి ఇంప్యూరిటీస్ మాత్రం నాన్ స్టీమ్ వాలటైల్ అయి ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, హ్యావ్ హై మాలిక్యులర్ వెయిట్. ఆ డిస్టిలేషన్ని అంటే స్టీమ్ డిస్టిలేషన్ మనం ఏ కాంపౌండ్ అయితే చేస్తున్నామో దానికి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉండాలి. వై? బికాస్ since weight distilled is proportional to molecular weight. That means if molecular weight is more, then more amount of that particular organic compound will be distilled. So ఈ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా క్యాచ్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే హ్యావ్ హై వేపర్ ప్రెషర్ ఎట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ you know very well, that is 100 degrees centigrade. So at that 100 degrees centigrade the vapor pressure of the liquid should be very high because weight distilled will be డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేపర్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఆ పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్కువగా డిస్టిల్ అవుతుంది. సో ఈ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినట్టయితే మనం స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టీమ్ డిస్టిలేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈజీ కూడా. నీట్గా ఒక డయాగ్రామ్ వేస్తాం, ఇలాంటి పాయింట్స్ రాస్తాం, చక్కగా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. థియరీ ఆఫ్ స్టీమ్ డిస్టిలేషన్. వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్? చాలాసార్లు మీకు బాయిలింగ్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ మీన్స్ ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈక్వల్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఐఎమ్ రిపీటింగ్ ద పాయింట్. ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఎంత? 1 atmosphere ఈజ్ కాల్డ్ యాజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లిక్విడ్. సో ఆ చిన్న పాయింట్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం స్టీమ్ డిస్టిలేషన్ చేస్తాం. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్ అయితే దాన్ని బాయిలింగ్ పాయింట్ అన్నాం. ఇక్కడ చూడండి, ఆ చిన్న పాయింట్ని మనం ఇప్పుడు ఎలాగ అనలైజ్ చేసుకుంటూ వస్తామని చూడండి. లెట్ P1 and P2 be the vapor pressures of water vapor, steam and liquid at the distillation temperature. P1, P2. సో P1 ఏమో ఇక్కడ విషయం ఏంటంటే మనం సపరేట్ చేయాలనుకున్నటువంటి లిక్విడ్ ఎలా ఉండాలి? స్టీమ్ వాలటైల్ ఉండాలి. అందుకే ముందు స్లైడ్లో ఆ విషయం చెప్పుకున్నాం. స్టీమ్ వాలటైల్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే అది కూడా స్టీమ్తో పాటు వాలటైల్ స్టేట్లోకి వెళ్ళి గ్యాసియస్ ఫామ్లో అంటే వేపర్ స్టేట్లో డిస్టిల్ అయిపోతుంది అన్నమాట. రెండు కలిపి డిస్టిల్ అయిపోతాయి. అంటే రెండు కలిపి డిస్టిల్ అయిపోతున్నాయి అంటే అప్పుడు ప్రెషర్ ఎంత ఉంటుంది? దట్ విల్ బి ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. రెండు లిక్విడ్ల యొక్క వేపర్ ప్రెషర్ కలిపి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే చూడండి ఎంత అడ్వాంటేజ్ ఉందో అక్కడ. సో డ్రాస్టిక్గా టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని బాయిల్ చేయడానికి కావాల్సినటువంటి టెంపరేచర్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనమాట ఈ ఒక్క పాయింట్ వల్ల. లెట్ P1 and P2 be the vapor pressures of water vapor, that is steam, and liquid at the distillation temperature. Then at the boiling point
P1 plus P2 is equal to P. యాక్చువల్గా P1 is equal to P అవుద్ది, P2 is equal to P అవుద్ది, కానీ ఇవి రెండు కలిపి డిస్టిలేషన్ జరుగుతుంది కాబట్టి P1 plus P2 is equal to P అని చెప్పి మనం గుర్తించాలి. లేదా P2 is equal to ఏమైంది చూడండి, క్యాపిటల్ P మైనస్ P1 అంటే అర్థం ఏంటి, ఇఫ్ P2 is the vapor pressure of liquid which is under distillation process is always less than atmospheric pressure. I hope you got this point. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని రీచ్ అవ్వకుండానే అది ఆ లిక్విడ్ ఏదైతే ఉందో డిస్టిల్ అయిపోతుంది. అది అడ్వాంటేజ్ మనకి. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద అబోవ్ రిలేషన్ దట్ వెన్ ఎ లిక్విడ్ బాయిల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టీమ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ లెస్ దాన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి ఇది. దట్ ఈస్ ద ఆర్గానిక్ సబ్స్టెన్స్ బాయిల్స్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి రీచ్ అవ్వకుండానే బాయిల్ అయిపోతుంది. మరి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి రీచ్ అవ్వకుండానే బాయిల్ అయిపోతుంది అంటే తక్కువ దగ్గర టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోతున్నట్టు కదండి లెక్క. ఓకే, సో ఇండివిజువల్గా ఆ కాంపౌండ్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే చాలా చాలా తక్కువ బాయిలింగ్ పాయింట్ దగ్గరే అంటే టెంపరేచర్ దగ్గరే అది డిస్టిలేషన్ జరిగిపోతుంది అన్నమాట. ఎక్కువ వేడి చేయక్కర్ లేకుండా ఈజీగా మనం సెపరేట్ చేయగలుగుతాం. అది థియరీ ఆఫ్ స్టీమ్ డిస్టిలేషన్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. హెన్స్ ఇట్ విల్ బి బాయిలింగ్ అట్ ఎ టెంపరేచర్ lower than its usual boiling point and also below 100 degrees centigrade. Boiling at a temperature lower than its boiling point and also below 100 degrees centigrade. ఎంత అద్భుతంగా ఉందో చూడండి దాన్ని. ఎగ్జాంపుల్, ఎన్లిన్ which normally boils at 183 degrees C boils at in steam at 98.5. ఎక్కడ 183 ఎక్కడ 98 అండి. ఎంత ఫ్యూయల్ ఆదా అవుతుందో చూడండి స్టీమ్ డిస్టిలేషన్ వల్ల. ఐ హోప్ you will be appreciating the steam distillation concept. apparatus ఏం కావాలి, apparatus ఏం కావాలి అంటే ముందే apparatus ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మళ్ళీ అక్కడ ఏముందో స్టేట్మెంట్ చూద్దాం. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, దిస్ ఈజ్ స్టీమ్ జనరేటర్. స్టీమ్ జనరేటర్ అంటే వాటర్ని హీట్ చేస్తున్నాం. వాటర్ని హీట్ చేస్తే ఏమొస్తుంది, స్టీమ్ వస్తుంది, అంటే వాటర్ వేపర్ అన్నమాట స్టీమ్ జనరేటర్. సేఫ్టీ ట్యూబ్ అన్నాం అంటే ఇది ఏదైనా బాగా వేపర్ ప్రెషర్ ఎక్కువైపోతే బర్స్ట్ అవ్వకుండా సేఫ్టీ బయటకు వెళ్ళిపోతున్నాను. ఓకే, కండెన్స్డ్ వేపర్ ప్రెషర్. ఇది యాక్చువల్గా మనం తీసుకున్నటువంటి కాంపౌండ్. దిస్ కాంపౌండ్ వీఆర్ ట్రయింగ్ టు డిస్టిల్ ఓవర్. ఇందులో తీసుకున్నాం అన్నమాట. స్టాండ్ బాత్ దీన్ని దిస్ వన్ ఈజ్ శాండ్ బాత్, మే నాట్ బి స్టాండ్ బాత్, ఇట్ ఈజ్ శాండ్ బాత్ అనుకోండి. అంటే ఇసుకని వేడి చేస్తే యూనిఫామ్గా మనకి టెంపరేచర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ లిక్విడ్ ఉంది, ఈ లిక్విడ్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే ఓన్లీ ఈ లిక్విడ్ని హీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్లిన్ కానీ హీట్ చేసుకోండి, ఎక్కడ బాయిల్ అవుద్ది, 183 degrees centigrade దగ్గర బాయిల్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, స్టీమ్ డిస్టిలేషన్ చేస్తున్నాం. అంటే ఇందులోకి స్టీమ్ పంపిస్తున్నాం. స్టీమ్ పంపిస్తే ఎక్కడ రెండు కూడా ఎక్కడ బాయిల్ అయిపోతాయండి, స్టీమ్ అండ్ లిక్విడ్ రెండు కలిపి బిలో 100 degree దగ్గర వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది వేపర్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ ట్యూబ్లోంచి ఇలాగ వస్తుంది. ఇక్కడ ఇది చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం మనం, వాటర్ కండెన్సర్ అంటాం. అంటే ఒకటేమో వాటర్ ఇన్లెట్, వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, వాటర్ అవుట్లెట్. వాటర్ సర్క్యులేట్ అవ్వడం వల్ల టెంపరేచర్ బాగా లో టెంపరేచర్ అవుతుంది. ఎప్పుడైతే లో టెంపరేచర్లోకి తీసుకొచ్చారో ఏమవుతుంది, ఇదంతా మళ్ళీ లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయి ఇందులోకి వచ్చి పడుతుంది అనమాట. మరి లిక్విడ్గా కన్వర్ట్ ఇందులోకి వచ్చి పడితే దాన్ని సెపరేట్ చేయడం ఎలాగా అనేది మనకు ఒక డౌట్ రావచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని మనం ఈ స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సపరేట్ చేయాలనుకుంటున్నాం, దోస్ విచ్ ఆర్ ఇమ్మిక్సిబుల్. ఒక దాంట్లో ఒకటి అసలు ఏమాత్రం కరగనటువంటి లిక్విడ్స్ని మనం సపరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇందులోకి వచ్చిన తర్వాత పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. చాలా సింపుల్ సెపరేటింగ్ పనులు ఉపయోగించి ఈజీగా ఒకదాని నుంచి ఒకటి సపరేట్ చేసేయచ్చు. ఇది మొత్తం స్టీమ్ డిస్టిలేషన్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ఏమో నోట్ చేసుకున్నాం చూడండి, apparatus. The flask containing impure liquid to be purified is slowly heated and steam is passed from the steam generator to the flask. The liquid in the flask starts boiling. Okay. Steam picks up the volatile substance from the liquid and passes it into the condenser, water condenser. The steam liquid vapors condense in the condenser and get collected in the receiver. Automatically receiver loki vellipotayi. Then pure organic compound is separated from water with the help of a separating funnel. Very simple process. Separating funnel ఉపయోగించి దాన్ని వెరీ ఈజీగా సెపరేట్ చేసేస్తాం. అది
స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ యొక్క ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. స్టీమ్ డిస్టిలేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈ స్టీమ్ డిస్టిలేషన్ నేర్చుకోండి, థియరీ బిహైండ్ స్టీమ్ డిస్టిలేషన్, డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఆ ఆపరేటర్స్ ఏముందనేది దాన్ని కూడా బాగా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది అని చెప్పుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టీమ్ డిస్టిలేషన్ ఆల్సో, నౌ we will enter into another concept, that is Nernst distribution law. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. డిస్ట్రిబ్యూషన్ లా అంటాం, లేదా నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అని చెప్పి పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా? ఆ పైన థియరీ చెప్పుకునే కంటే ముందు కింద ఉన్నటువంటి ఈ మూడు వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు వెజల్స్ ని ఒకసారి చూడండి. సాల్వెంట్ ఏ, సాల్వెంట్ బి. వింటున్నారు కేర్ఫుల్గా అనుకుంటున్నాను. సాల్వెంట్ ఏ అనేది ఉంది, సాల్వెంట్ బి అనేది ఉంది. సాల్వెంట్ ఏ ఏమో బిలో కరగదు, బి ఏమో ఏలో కరగదు. రెండు ఒక దాంట్లో ఒకటి కరగనటువంటి సాల్వెంట్స్. మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి. ఓకే, వాటర్, కార్బన్ డైసల్ఫైడ్, ఆ టైప్లో మనం తీసుకోవచ్చు. సాల్వెంట్ ఏ, సాల్వెంట్ బి, ఒక దాంట్లో ఒకటి కరగదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దానికి సొల్యూట్ యాడ్ చేస్తాం. ఎలాంటి సొల్యూట్ యాడ్ చేస్తాం అంటే ఆ సొల్యూట్ మాత్రం సాల్వెంట్ ఏలోనూ కరుగుతుంది, సాల్వెంట్ బిలోనూ కరుగుతుంది. ఓకేనండి. సో ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్ యాడ్ చేస్తున్నాం మనం? విచ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ బోత్ సాల్వెంట్ ఏ యాజ్ వెల్ యాజ్ సాల్వెంట్ బి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఈ సాల్వెంట్ ఏలోనూ కరుగుతుంది, సాల్వెంట్ బిలోనూ కరుగుతుంది. కరిగిన తర్వాత ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ సాల్వెంట్ ఏలో ఎంత కరిగింది, సాల్వెంట్ బిలో ఎంత కరిగింది, ఆ సొల్యూట్ అనేది ఆ రేషియో ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దట్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. దాన్నే డిస్ట్రిబ్యూషన్ లా అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అంటే మామూలుగా మనకి తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ చూడండి, సాల్వెంట్ ఏ అన్నాం, సాల్వెంట్ బి అన్నాం. సాల్వెంట్ ఏలో ఈ సొల్యూట్ ఎన్ని కరిగాయి? 1 2 3 4 అనుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే సాల్వెంట్ బిలో ఆ సొల్యూట్ ఎన్ని కరిగాయి? 8 కరిగాయి. ఈ కాన్సన్ట్రేషన్ ఇన్ C1 అంటే ఫస్ట్ దాంట్లో కాన్సన్ట్రేషన్, ఇదేమో సెకండ్ వన్ కాన్సన్ట్రేషన్. ఇంకొకసారి ఇందులో కానీ చూసినట్టయితే సాల్వెంట్ ఏ, సాల్వెంట్ బి, సాల్వెంట్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఓకేనండి. కానీ సాల్వెంట్ ఏలో రెండు కానీ కరిగినట్టయితే సాల్వెంట్ బిలో ఆ సొల్యూట్ ఎన్ని కరగాలి? 4 కరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ 4 కరిగినప్పుడు ఇక్కడ 8 కరిగాయి. అది రేషియో, ఆ రేషియో ఫిక్స్డ్గా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ 2 కరిగితే ఇక్కడ ఎన్ని కరుగుతాయి? 4 కరుగుతాయి. ఇక్కడ ఒకటే కరిగింది అనుకోండి, ఇక్కడ 2 కరుగుతాయి. ఏదేమైనా ఇక్కడ ఏమొచ్చింది ఇది చెప్పండి. ఇక్కడేమో 4 డివైడెడ్ బై 8 అంటే 1/2. ఇక్కడ 2 డివైడెడ్ బై 4 1/2. ఇక్కడ 1 డివైడెడ్ బై 2 1/2. And that ratio is always maintained constant. That is called as Nernst distribution law. ఇప్పుడు ఇక్కడ దీన్ని స్టడీ చేద్దాం. A solute, maybe a solid or liquid, distributes itself between the two immiscible solvents in such a way that the ratio of concentrations of the solute in the two solvents is constant at constant temperature. అది మీరు రాయవలసినటువంటి స్టేట్మెంట్. ఒకసారి మళ్ళీ చదవండి. A solute distributes itself between the two immiscible solvents in such a way that the ratio of concentrations of the solute in the two solvents is constant. Okay, of course, provided that the solute has the same molecular state in both the solvents. అవన్నీ additional. సో మీరు కోర్ ఏరియా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే a solute distributes itself between the two immiscible solvents in such a way that the ratio of concentrations of the solute in the two solvents is constant at constant temperature. అప్పుడు మ్యాథమెటికల్గా ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ సాల్వెంట్ ఏ అంటే ఎక్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? సొల్యూట్. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ సాల్వెంట్ ఏ ఇందులో డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ సాల్వెంట్ బి ఇందులో, అంటే కాన్సన్ట్రేషన్ ఇందులో 4 ఇందులో 8 అనుకున్నాం అనుకోండి. C1 ఏమో 4 అవుద్ది, C2 ఏమో 8 అవుద్ది. సో ఈజ్ ఈక్వల్ టు KD అవుతుంది.
ఆ రేషియో అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ కేడీతో సూచిస్తాం. ద కాన్స్టెంట్ కేడీ ఈజ్ కాల్డ్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ పార్టిషన్ కోఎఫిషియంట్. ఈ డిస్ట్రిబ్యూషన్ లా ప్రాక్టికల్గా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. చాలా చాలా ఇంపార్టెన్స్ ఉండడం అంటే ఏంటి అంటే, చాలా సందర్భాల్లో ఒక ఏదైనా కాస్ట్లీ సబ్స్టెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, అలా ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ప్యాటిసన్ ప్రాసెస్ కానీ తీసుకున్న పార్క్స్ అండ్ ప్యాటిసన్ ప్రాసెస్ అని చెప్పి అంటాం, లేదా పార్క్స్ ప్రాసెస్ అంటాం. దాన్ని డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్కి ఉపయోగిస్తారు. సో డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అంటే అర్థం ఏంటంటే, లెడ్తో పాటు కొంచెం సిల్వర్ కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది. సిల్వర్ చాలా కాస్ట్లీ, లెడ్ చాలా చీప్, కానీ అందులో కొంచెం సిల్వర్ ఉంటుంది. ఆ కొంచెం దాన్ని బయటికి లాగేయాలి. ఆ కొంచెం దాన్ని బయటకు లాగాలి ఎలాగా అంటే, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని తీసుకుంటారు అనమాట. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ద్వారా చేయొచ్చు. ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మీకు తెలుసు. మనం ఇంట్లో కూడా వంటల వాటికి ఉపయోగిస్తూ ఉంటాం రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? తౌడులోంచి వస్తుంది. రైస్ మిల్లో తౌడు వస్తుంది కదా, ఆ తౌడులోంచి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వస్తుంది. మరి ఆ తౌడులోంచి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని ఎలా తీస్తారు అంటే, బై మేకింగ్ యూజ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్, దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ లా ఉపయోగించి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ ద్వారా ఆ రైస్ బ్రాన్ ఆయిల్ని తౌడులోంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయాలు. సో నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లాని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఇక్కడ మనం స్టడీ చేస్తాం. ఇఫ్ వి టేక్ టూ ఇమ్మిక్సిబుల్ సాల్వెంట్స్, ఆ టూ ఇమ్మిక్సిబుల్ సాల్వెంట్స్ ఏంటి? ఏ కామా బి, అండ్ యాడ్ ఏ సొల్యూట్ ఎక్స్ సాల్యుబుల్ ఇన్ బోత్ సాల్వెంట్స్. ఎక్స్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ బోత్ ద సాల్వెంట్. ద సొల్యూట్ డిస్ట్రిబ్యూట్స్ బిట్వీన్ ద టూ సాల్వెంట్ లిక్విడ్స్. అప్పుడు ఏం చేస్తుంది? అది రెండాటిలోనూ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. Molecules of X now pass from solvent A to B and from solvent B to A until a dynamic equilibrium is set up. ఆ రెండాట్ల మధ్యన ఒక ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఏ నుంచి బికి, బి నుంచి బికి అలాగా రీఅడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. At equilibrium, the rate at which molecules of X pass from solvent A to B and vice versa is balanced. అంటే అర్థం ఏంటంటే, ఎక్స్ అనే సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏ సాల్వెంట్ నుంచి బి సాల్వెంట్ లోకి ఎన్నైతే వెళ్తాయో, బి సాల్వెంట్ నుంచి మళ్ళీ ఏ సాల్వెంట్ కి అన్నే రావడం జరుగుతుంది. అప్పుడు ఆ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్పుకుంటాం. Thus, at equilibrium, the ratio of the concentrations of the substance in the two liquids is always constant at constant temperature. అలాగే ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కానీ చూసినట్టయితే, ఆ రెండాటిలోనూ అంటే సాల్వెంట్ ఏ అండ్ సాల్వెంట్ బి రెండాటిలోనూ ఈ సొల్యూట్ ఎక్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటటువంటి విధానం ఏమైతే ఉందో ఆ రేషియో ఫిక్స్డ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్నే మనం ఈ కేడీతో సూచిస్తామని చెప్పుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అయోడిన్ బిట్వీన్ ఏ మిక్చర్ ఆఫ్ కార్బన్ డైసల్ఫైడ్ అండ్ వాటర్. కార్బన్ డైసల్ఫైడ్ వాటర్లో కరగదు, వాటర్ ఏమో కార్బన్ డైసల్ఫైడ్లో కరగదు, కానీ అయోడిన్ మాత్రం రెండాటిలోనూ కరుగుతుంది. ఆ రెండాటిలోనే కరిగేటటువంటి అయోడిన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అంటే, ఆ సిఎస్టీలోను వాటర్లోను ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కానీ చూసినట్టయితే ఆ రేషియో ఏదైతే ఉందో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ లా అని చెప్పుకుంటాం. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, సక్సినిక్ యాసిడ్ బిట్వీన్ ఈథర్ అండ్ వాటర్. ఈథర్ వాటర్ అవి కూడా ఒక దాంట్లో కరగవు, కానీ సక్సినిక్ యాసిడ్ రెండాటిలోనూ కూడా కరుగుతుంది. ఇట్ ఆల్సో దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ స్టడీయింగ్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. సో ఆ రకంగా మనం చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి, అందు గురించి దాన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా రాయమంటే మామూలు పరిస్థితులు అయితే ఇంతవరకు రాయాలి, కానీ ఇక్కడ అసోసియేషన్ డిసోసియేషన్ జరిగితే ఏమవుతుంది అనే యాంగిల్లో కూడా కొంచెం డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. మోడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా డ్యూ టు చేంజ్ ఇన్ మాలిక్యులర్ స్టేట్. చేంజ్ ఇన్ మాలిక్యులర్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే, సొల్యూట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సొల్యూట్ విడిపోవచ్చు, లేదా ఆ సొల్యూట్ మాలిక్యూల్స్ ఒకటి కంటే ఎక్కువ కలిసిపోయి అసోసియేటెడ్ మాలిక్యూల్స్ని ఏర్పరచవచ్చు. అలాగానే జరిగితే ఈ డిస్ట్రిబ్యూషన్ లాలో కొన్ని చేంజెస్ని తీసుకురావాల్సి వస్తుంది. దాని గురించి అంటే డీవియేషన్స్ అనమాట. ఆ చేంజెస్ని ఏం తీసుకురావాలి అనే యాంగిల్లో ఇప్పుడు మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. If the solute undergoes association or dissociation in one of the solvents,
C1 or C2, then it is that ratio is not constant. Disturb అయిపోద్ది అనమాట రేషియో అనేది. Okay, in these cases, distribution law applies only to that part of the solute which is present as simple molecules. మరి అంతే కదండి, ఎప్పుడైతే మీకు అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగిందో ఇంకా అది వర్తించదు, ఇది నియమం. అయితే ఒక దాంట్లో మాత్రమే ఈ అసోసియేషన్ కానీ డిసోసియేషన్ కానీ జరిగింది అనుకోండి, అప్పుడు రెండో దానికి నర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా వర్తిస్తుంది, కానీ మొదటి దాన్ని చెడగొడుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితి ఏముందో అనేది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. Solute undergoes association in one of the solvents. When the solute undergoes association in one of the solvents, associate అయితే ఫార్ములా ఏ రకంగా చేంజ్ చేయాలి. If we take a substance A which undergoes association in solvent 2, ఓకేనండి, ఎందులో అసోసియేట్ అవుతుంది, ఇది సాల్వెంట్ 2లో అసోసియేట్ అవుతుంది. Let the concentration of the substance in solvent 1 where it exists as normal molecule is C1. C1 లో ఏ విధమైనటువంటి డిఫరెన్స్ లేదు, కానీ ఏ సాల్వెంట్ లోకి వెళ్ళినప్పుడు ఇది అసోసియేట్ అవుతుంది సాల్వెంట్ 2 అంటే C2 లో మాత్రమే చేంజ్ వస్తుంది. చూద్దాం ఆ పరిస్థితి ఏంటి. ఫర్దర్, let the total concentration of the substance in solvent 2 is C2. In this solvent, normal molecules and associated molecules exist in equilibrium. ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే సాల్వెంట్ 2లో అసోసియేషన్ జరిగింది అని చెప్పుకుంటున్నాం, కానీ 100% జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓకే, ఎంతో కొంత జరగకుండా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు అసోసియేషన్ జరిగినటువంటి మాలిక్యూల్స్ కి అసోసియేషన్ జరగనటువంటి మాలిక్యూల్స్ కి మధ్యన ఒక ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. n molecules of A, reversible arrows, n molecules form అయినాయి. అంటే ఇదేమో అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్, ఇదేమో ఇది అసోసియేటెడ్ మాలిక్యూల్ అనమాట. ఇది అన్అసోసియేటెడ్, ఇది అసోసియేటెడ్ మాలిక్యూల్. అప్లయింగ్ ద లా ఆఫ్ మాస్ యాక్షన్, దీనికి లా ఆఫ్ మాస్ యాక్షన్ కానీ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KA ఈజ్ ఈక్వల్ టు అసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం దీన్ని, ఈజ్ ఈక్వల్ టు చూడండి మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN దట్ ఈస్ అసోసియేటెడ్ మాలిక్యూల్ డివైడెడ్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ n, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇది n కాబట్టి A పవర్ n అవుతుంది. ఆర్ మనం ఇప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A తెలుసుకోవాలనుకోండి, దీన్ని మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A తెలుసుకోవాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు n√1/KA ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN దట్ ఈస్ అసోసియేటెడ్ మాలిక్యూల్ వేర్ KA ఈజ్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ కాన్స్టెంట్. సో ఒక దాంట్లో అసోసియేషన్ జరిగింది అంటే ఫర్ ఫైండింగ్ అవుట్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A దట్ ఈస్ సొల్యూట్ we have to make use of this formula. If the solute exists largely as associated molecules, the concentration of associated molecules is considered equal to the total concentration in solvent 2. అప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN is equal to C2 అవుతుంది. అంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అసోసియేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN is equal to C2 అయిపోద్ది ఆటోమేటిక్గా. దెన్ అప్పుడు ఏం చేయొచ్చు, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A is equal to n√C2/KA అవుతుంది. ఓకే, ఈ రిలేషన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇది సో ఇక్కడ ఇది చూడండి సాల్వెంట్ A, సాల్వెంట్ B, ఇక్కడ నో చేంజ్, అసోసియేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ, కానీ ఇందులోకి వస్తులోకి అసోసియేషన్ జరిగింది. n molecules of X gives rise to xn molecules అసోసియేషన్ ఇక్కడ జరిగింది. సో ఈ రకంగా అసోసియేషన్ జరిగింది కాబట్టి ఫార్ములాలో మనం మార్పు తీసుకురావాల్సి వస్తుంది. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A is equal to n√C2/KA. Since the distribution law holds good only on the concentration of similar molecular species in the two solvents, we have C1 by molar concentration of A is equal to constant, or molar concentration of A రాసుకుంటాం అన్నమాట, లేదా C1 by n√C2/KA is equal to constant, or C1 by n√C2 is equal to constant KD. ఎందుకని అలాగ అన్నామంటే KA is a constant కాబట్టి దాని ప్లేస్లో మనం KDతో సరిపెట్టుకోవడం జరుగుతుంది. The above equation is used in determining the value of n. n క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే n క్యాలిక్యులేట్ చేయడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ n? మీనింగ్ ఆఫ్ n ఏంటి అంటే ఎన్ని మాలిక్యూల్స్ కలిసిపోయి ఒక బిగ్గర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది అనేది తెలుసుకోవచ్చు. అంటే ఎంత అసోసియేషన్ జరిగింది అనే విషయం ఇక్కడ తెలుస్తున్నాం. అది దానికోసం మనం n ఉపయోగిస్తున్నాం. The extent of complexity of molecules అన్న ఇక్కడ ఎగ్జాంపుల్, when benzoic acid is distributed between benzene and water, the value of n is found to be 2. అంటే అర్థం ఏంటంటే n వాల్యూ 2 అంటే అర్థం ఏంటంటే బెంజీన్లో
బెంజాయిక్ యాసిడ్ ఉన్నంత వరకు అది C6H5COOH గా ఉండదు. మరి ఎలా ఉంటుంది అంటే C6H5COOH ట్వైస్ గా ఉంటుంది. అంటే 2 బెంజాయిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయి ఉంటాయి. ఎప్పుడు బెంజీన్ లో ఉన్నప్పుడు, వాటర్లో ఉన్నప్పుడు నార్మల్ గా ఉంటుంది. అది ఇక్కడ ఆ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవడానికి నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఉపయోగపడింది. ఇది ఎప్పుడిది అసోసియేషన్. అలాగే డిసోసియేషన్ పరిస్థితి ఏంటనేది చూద్దాం. When solute undergoes dissociation in one of the solvent. Let C1 and C2 be the total concentrations of the solute A in solvent 1 and 2 respectively. Okay. Further, let the substance A dissociates in the solvent 2 and alpha is the degree of dissociation. ఇక్కడ చూడండి, ఇక్కడ A అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉందో సాల్వెంట్ 2 లో డిసోసియేట్ అవుతుంది, 1 లో కాదు. సాల్వెంట్ 2 లో డిసోసియేట్ అయిపోతుంది. ఎంత డిసోసియేట్ అవుతుంది అనే దాన్ని మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ద్వారా తెలుసుకుంటాం. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా. ఓకే, ఇన్ సాల్వెంట్ 2 ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ బిట్వీన్ ద డిసోసియేటెడ్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్. ఫర్ ఇన్స్టెన్స్, ఏ సొల్యూట్ తీసుకున్నాం మనం? ఏ అనే సొల్యూట్ తీసుకున్నాం. ఏ అనే సొల్యూట్ ఏ రకంగా డిసోసియేట్ అవుతుంది? బి గాను డి గాను విడిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఎందులో ఇలా ఏ గాను బి గాను సి గాను విడిపోతుంది? సాల్వెంట్ 2 లో విడిపోతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం ఇన్ సాల్వెంట్ 2 ఏమవుతుంది అంటే ఏ ఎంత మిగిలింది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ C2 into 1 minus alpha. ఎందుకని? ఆల్ఫా ఇస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకే, 1 కానీ తీసుకున్నట్టయితే ఇందులో ఆల్ఫా మాలిక్యూల్స్ డిసోసియేట్ అయిపోతాయి. కాబట్టి ఎన్ని మిగులుతాయి? 1 మైనస్ ఆల్ఫా మిగులుతాయి. మరి ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అయినప్పుడు ఇవి ఎన్ని ఫామ్ అవుతాయి? C2 ఆల్ఫా. ఇవి ఎన్ని ఫాలో అవుతాయి? C2 ఆల్ఫా. ఓకే, సో అట్ ఈక్విలిబ్రియం C2 into 1 minus alpha, B ఏమో C2 ఆల్ఫా, C కూడా C2 ఆల్ఫా అన్నమాట. Thus the concentration of undissociated molecules in solvent 2 will be C2 into 1 minus alpha. Now according to distribution law, ratio of concentrations of the solute having similar molecular species is constant, that is C1 by C2 into 1 minus alpha is equal to constant, that is KD, distribution coefficient. ఇది ఇక్కడేమో నో చేంజ్, x గానే ఉండిపోయింది. ఇక్కడేమో x దేనిగా మారింది? ఏ అండ్ బిగా విడిపోయింది. దాన్ని డిసోసియేషన్ అన్నాం. ఓకే, ఆ రకంగా మీరు ఈ ఫార్ములా ముందుది ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ కేడి వరకు కూడా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, వెన్ ద సొల్యూట్ ఈస్ డిసోసియేటెడ్ ఇన్ బోత్ ద సాల్వెంట్స్. ఓకే, రెండాటిలోనూ కూడా డిసోసియేట్ అయిపోయింది అనుకోండి, విత్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ డిసోసియేషన్. అంటే సాల్వెంట్ ఏలోనేమో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఒకలాగా ఉండి సాల్వెంట్ బిలోనేమో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఒకలాగా ఉంది అనుకోండి, అప్పుడు కేడి వాల్యూ ఎలా వస్తుంది చూడండి. C1 into 1 minus alpha 1 అండ్ డివైడెడ్ బై C2 into 1 minus alpha 2 అనే ఫార్ములాతో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ వేర్ C1 is the concentration of the solute in solvent 1 having alpha 1 as the degree of dissociation and C2 is the concentration of the solute in solvent 2 having alpha 2 as the degree of dissociation. చాలా సింపుల్ కాన్సెప్ట్. మన సింపుల్ కాన్సెప్ట్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 3 డిఫరెంట్ కండిషన్స్ని కూడా చదవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీలు లేదు. కంపల్సరీగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డిఫికల్టీ ఉందనుకోండి, ఇంకా డిఫికల్టీ ఉంటే నన్ను కానీ అప్రోచ్ అయినట్టయితే నేను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. అప్లికేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా చెప్పేశాను అనుకోండి ఆల్రెడీ మీకు, అయినా ఒకసారి మళ్ళీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వద్దాం. This law is applied in solvent extraction, which is a process used for the separation of organic substances from aqueous solutions. ఆల్రెడీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. తౌడులోంచి నూనె తీయడం. తౌడులోంచి నూనె తీయడమే కాదండి, ఈ డిస్ట్రిబ్యూషన్ లా అంటే డిస్ట్రిబ్యూషన్ లా బేస్ చేసుకుని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. ఆ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆధారంగా చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారనమాట, నమ్మరేమో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, బయట మనకి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. ఇవన్నీ ఒరిజినల్గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయ్యి. మరి కాస్ట్లీ ఐటమ్స్ అయితే అలా రోడ్ల మీద ఎలాగ అమ్మేస్తున్నారు అని చెప్పంటే, పైగా రేట్ చాలా తక్కువ చెప్తారు. ఏదో 100 రూపాయలు ఇస్తే కేజీ ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ లవంగాలు ఇవన్నీ చాలా కాస్ట్లీ అని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి వాళ్ళు ఎలాగ ఇచ్చేయగలుగుతున్నారు అలాగా అంటే, అసలు అందులో ఉన్నటువంటి సారం అంతా లాగేస్తారనమాట.
లవంగంలో క్లోవ్ ఆయిల్ ఉంటుంది. ఆ క్లోవ్ ఆయిల్ లాగేసిన తర్వాత దాని ఉపయోగం ఏం లేదు, పిప్పి మిగులుతుంది అనమాట. అంటే ఇది తౌడులోంచి రైస్ బ్రాన్ ఆయిల్ లాగేసిన తర్వాత ఇంకా తౌడు ఎందుకు పని చేస్తుందండి? దూడలు తిన్నా అందులో ఏమి మిగలదు. అలాగే ఈ లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటి ఈ స్పైసెస్ అవి ఏవైతే ఉన్నాయో అందులోంచి ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ ఉపయోగించి ఏం చేస్తారంటే అందులో ఉన్నటువంటి సారాన్నంతా, ఆ ఆయిల్స్ అన్నిటిని, ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిటిని బయటికి తీసేస్తారు. మరి ఇది ఏ ప్రిన్సిపల్ బేస్ అయ్యి ఉంది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. ఓకే, అదే విషయం ఇక్కడ రాస్తాను చూడండి. దిస్ లా ఇస్ అప్లైడ్ ఇన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ విచ్ ఈస్ ఏ ప్రాసెస్ యూజ్డ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ యాక్వియస్ సొల్యూషన్స్. యాక్వియస్ సొల్యూషన్స్ అంటే వాటర్లో డిజాల్వ్ అయినటువంటి సబ్స్టెన్సెస్ మనం యాక్వియస్ సొల్యూషన్ అంటాం. అలాగే ఇన్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ, క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ సెపరేటింగ్ డిఫరెంట్ పిగ్మెంట్స్ కావచ్చు, అమినో యాసిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, వాటన్నిటిని సెపరేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నిక్ ఈజ్ క్రోమటోగ్రఫీ. సో ఈ క్రోమటోగ్రఫీలో పార్టిషన్ క్రోమటోగ్రఫీ ఈజ్ ఏ టెక్నిక్. ఈ పార్టిషన్ క్రోమటోగ్రఫీను ఈ డిస్ట్రిబ్యూషన్ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇన్ పార్టిషన్ క్రోమటోగ్రఫీ విచ్ ఈజ్ ఎ మోడర్న్ టెక్నిక్ ఆఫ్ సెపరేటింగ్ ఎ మిక్చర్ ఆఫ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఈజ్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ రేషియోస్. అలాగే డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ బై పార్క్స్ ప్రాసెస్ మీకు చెప్పాను. డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అంటే లెడ్తో పాటు సిల్వర్ కూడా కొంచెం లభ్యం అవుతుంది. కానీ సిల్వర్ చాలా కాస్ట్లీ కదా, వెండి చాలా ఖరీదు ఎక్కువ కాబట్టి ఏదో రకంగా దాన్ని లెడ్లోంచి బయటికి తీస్తే లాభదాయకంగా ఉంటుంది. దానికి ఉపయోగించేటటువంటి టెక్నిక్ డిస్ట్రిబ్యూషన్ లా. స్టడీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ డిసోసియేషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఇన్ ఏ సాల్వెంట్. ఇందాక చూసుకున్నాం బెంజోయిక్ యాసిడ్ వాటర్లో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. బెంజిన్లో కానీ చూసినట్టయితే అది ఒక డైమర్గా రూపాంతరం చెందుతుంది. ఆ విషయం దేని ద్వారా తెలిసింది మనకి? డిస్ట్రిబ్యూషన్ లా అప్లై చేస్తే తెలిసింది. అలాగే deducing the formula of complex ion like I3 minus. I3 minus is a complex ion. దాని యొక్క ఫార్ములా తెలుసుకోవాలి అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ లా ఉపయోగపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ బ్రోమైడ్ అండ్ అయోడైడ్ ఎట్సెట్రా ఇలాంటి వాటిలో కూడా మనం నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఉపయోగిస్తున్నాం అని చెప్పి తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ ఆల్సో. ఇది ఒక సైన్స్ కాబట్టి సైన్స్ అన్నాక కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ. ఏంటో చూద్దాం. ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా ఆర్ టెంపరేచర్ షాల్ బి కెప్ట్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, పెద్ద సమస్య ఏం కాదు, అదొక మనం డిసడ్వాంటేజ్ కింద మాట్లాడుకోకూడదు, కానీ ఏదో రాయాలి కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. టెంపరేచర్ షాల్ బి కెప్ట్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్. అలాగే చేద్దాం. ద టూ సాల్వెంట్ షాల్ బి ఇమ్మిక్సిబుల్ విత్ ఈచ్ అదర్. ఆ చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పాం, టూ సాల్వెంట్స్ ఒక దాంట్లోనే ఒకటి కరగకూడదు. Concentration of the solute in the two solvents should be low. Okay. The law doesn't hold when the concentrations are high. Okay, అలాగే చేద్దాం బంగారం, ఏ ప్రాబ్లం లేదు. The law doesn't hold when the concentrations are high. హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్తో మనం ప్రాక్టికల్సే చేయొద్దు, లో కాన్సన్ట్రేషన్స్తోనే చేద్దాం. Concentrations of the solute should be noted only after the equilibrium has been established. సరే, ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే కాన్సన్ట్రేషన్స్ నోట్ చేద్దాం. అవన్నీ కూడా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మనం ఆచరించి అప్పుడు ప్రాక్టికల్ చేసి రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవి నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లాకి సంబంధించి ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్. అప్లికేషన్స్ చాలా ఎక్కువ, కొన్ని లిమిటేషన్స్ అనమాట. అంటే దృష్టి తగలకుండా అన్నట్టు ఏవో కొన్ని లిమిటేషన్స్ కూడా చెప్పుకున్నాం. సో ఈ రకంగా డిస్ట్రిబ్యూషన్ లా ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మీరు హైయర్ స్టడీస్కి వెళ్తే దీని ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది, లేదా ఇండస్ట్రీస్లో ఇది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్గా చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మాట్లాడితే తప్ప బీవీఆర్ గారికి ఈ బీవీఆర్ సార్ క్లాస్ రూమ్ని క్లోజ్ చేయాలి అనిపించదు. అందు గురించి సో ఆ విషయం కూడా మీకు చెప్పేస్తాను, ఆ క్వశ్చన్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పేసాం అంటే ఓకే, స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అయ్యారు, చక్కగా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు అని నమ్మకం. వాట్ ఈజ్ సిఎస్టీ? అప్లైడ్ టు ఫినాల్ వాటర్ సిస్టమ్. మీరు అంతకంటే ఇంకేం చేయొద్దు, ఒక్క ఫినాల్ వాటర్ సిస్టమ్ మాత్రమే నా కోసం చదవండి అని చెప్పి అడుగుతున్నాను కదా. వాట్ ఈజ్ సిఎస్టీ? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అప్లైడ్ టు ఫినాల్ వాటర్ సిస్టమ్. వాట్ ఆర్ అజియోట్రోప్స్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ రెండు చెప్పాను మీకు, హెచ్సిఎల్ వాటర్ సిస్టమ్ అలాగే ఇథనాల్ వాటర్ సిస్టమ్, దాన్ని స్టడీ చేయండి. ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్. ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్.
డిస్క్రైబ్ స్టీమ్ డిస్టిలేషన్. స్టీమ్ డిస్టిలేషన్ కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మంచి డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు 4 క్వశ్చన్స్, ఎక్కువ చదవద్దు, ఎక్కువ కష్టపడద్దు. ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ 4 క్వశ్చన్స్ నుంచి మీకు కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా క్వశ్చన్ కనిపిస్తుంది క్వశ్చన్ పేపర్లో. బాగా రాయండి, బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ బిఆర్ఆర్ క్లాస్ రూమ్ నుంచి.